లూసిఫర్ లూసిఫర్ ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క స్థానాన్ని కోరాడు, దేవుళ్ళ నేను కూడా ఉండాలని ఆ యొక్క ప్రధాన సింహాసనాన్ని, దేవుని యొక్క సింహాసనాన్ని ఎప్పుడైతే కోరాడో వాడికి అసూయ అనేది బయలుదేరిపోయింది. హల్లెలూయా. అసూయ అనేది ఎప్పుడైతే బయలుదేరిందో దేవుడి మీద అసహనం పడతాం మొదలు పెట్టాడు. దేవుడే ఆరాధించబడాలా, మనం ఆరాధించబడకూడదా? దేవుడే స్తుతించబడాలా, మనం స్తుతించబడకూడదా? దేవుడే అంత శక్తులు కలిగి ఉండాలా, మనకు ఉండకూడదా శక్తులు? దేవుడే అన్ని అనుభవించాలా, మనం అనుభవించకూడదా? ఇంకా మన బ్రతుకంతా ఎల్లప్పుడూ స్తుతులు 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 అంటడమేనా? మనం ఆ సింహాసనంలో కూర్చోకూడదా? మనకు అధికారం లేదా, అథారిటీ లేదా? ఎందుకు దేవుడు మనం ఎలా చేసేసాడు అని ఒక అసహనం అనేది ఏర్పడి, అసూయ అనేది ఏర్పడి దేవుడి మీదకి పోటీకి దిగాడు సాతాను. దేవుడి మీద పోటీకి దిగాడు. దేవుడి మీద పోటీకి దిగి వీడు ఏం చేశాడంటే వీళ్ళలో వచ్చిన అసూయ అంతా, వీళ్ళలో వచ్చిన ద్వేషం అంతా 20 కోట్ల దేవదూతలకు ఎక్కించాడు. హల్లెలూయా. ఏం మనం నిరంతరం పరిశుద్ధులు ఆరాధన చేస్తున్నాం. మన భక్తులు ఇంటేనా? మనమా సింహాసనం, అంత పెద్ద సింహాసనం కూర్చుని అర్హత లేదా? మనం ఎప్పుడైతే మన స్థానంలోకి వెళ్తాం, ఆయనే ఆరాధించుకోవాలా, ఆయనే స్తుతించాలి. ఆయన మనం ఎవరు స్తుతిస్తారు? మన భవిష్యత్తు మనకు లేదా? మనం బాగుపడొద్దా? మనం స్తుతించబడొద్దా? మనం దేవుడు అవ్వద్దా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఆ దూతలందరికీ ఈలో అసూయాన్ని ఎక్కించేస్తే వాళ్ళని, ఆ దూతలన్నింటినీ కూడా అదే అసలు తీసి మేము కూడా దేవుళ్ళు అవ్వాలి, మేము కూడా దేవుడి స్థానంలోకి వెళ్ళిపోవాలి, మేము కూడా చక్కగా ఆయనలో కూర్చుని ఆరాధన పొందుకోవాలి అని చెప్పి ఆశ దృక్పథం ఈ యొక్క దూతలన్నింటికి వచ్చేసి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కోణంలోకి వచ్చిందో, ఎప్పుడైతే అలాంటి ఆశ వాళ్ళకి పుట్టిందో, ఇప్పుడు సాతాను అవకాశవాదిగా మారిపోయాడు కదా. ఎప్పుడైతే ఆలోచన అందరికి తట్టిందో వీడు ఎట్లా ఏమన్నాడు తెలుసా? మీరందరూ నా కోసం నిలబడితే, మీరందరూ కూడా నా కోసం నిలబడితే నేను మిమ్మల్ని దేవుడు చేస్తానండి. హల్లెలూయా. ఆలోచన పెట్టింది వీడే. అయితే ఆలోచన తీసుకొచ్చిన తర్వాత అందరూ ఆలోచించాక ఎడవబడుతూ ఉన్నప్పుడు వీడు ఏమన్నాడంటే మీరందరూ నా కోసం నిలబడితే నేనే మిమ్మల్ని దేవుడిని చేస్తానన్నాడు. ఆహా, ఈ అంత మహానుభావుడు ఒకటి పుట్టలేదు. దేవుడైతే స్వార్థపరుడు, అసూయపరుడు. ఆయనే సింహాసనం కూర్చోవాలనే స్వార్థం, ఆయనే అనుభవించాలనే ఆ యొక్క ద్వేషం, ఆయన కుళ్ళుడు, స్వార్థపరుడు. మన పట్ల ప్రేమ లేదు, జాలి లేదు. మన ఎల్లప్పుడు స్తుతులు అంటా ఉన్నాడు తప్ప ఈయనకి ఏమాత్రం మన పట్ల లక్ష్య పెట్టలేదు. ఈ లూసిఫర్ ఉన్నాడే మన కోసం ఎంత ఆలోచించాడు చూడు. మన కోసమే ఆరాటపడతా ఉన్నాడు, మన కోసమే అతను ఆలోచిస్తా ఉన్నాడు. కాబట్టి మనకి అందరికీ నాయకుడిగా ఇతను నియమించుకున్నాం అని చెప్పి సాతాన్ని పెట్టుకుని నియమించేసుకున్నాం.